నిజం తెలుసుకుని వల్లి చెంప పగలగొట్టి రామరాజుకి నిజం చెప్పేసిన వేదవతి నిజంగానే వేదవతి వల్లి ఆడుతున్న నాటకం గురించి తెలుసుకోనుందా? అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ప్రేమని కాపాడి ధీరజ్ ఇంటికి తీసుకొస్తాడు. అప్పుడే ఇక ప్రేమ ఏమైపోయావని అడుగుతూ ఉంటుంది. నర్మద జరిగిందంతా కూడా చెప్తాడు ధీరజ్. ఎందుకు ప్రేమ ఇలాంటి పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తున్నావు? సమయానికి ధీరజ్ రాకపోతే పరిస్థితి ఏమయ్యేది? ఇంతకు ఇలా చేస్తున్నావు అని అంటూ ఉంటుంది. ఇంకెప్పుడు కూడా ఇలా చెయ్యనక్క అని ఏడుస్తుంది ప్రేమ. తరువాత వదిన నీ ఇన్వెస్టిగేషన్ ఎక్కడి దాకా వచ్చిందని అడుగుతూ ఉంటే మనం అనుమాన పడింది నిజం ధీరజ్. వల్లీకి ప్రెగ్నెంట్ కాదు. ఆ రోజు డాక్టర్ చేత వాళ్ళమ్మ అబద్ధం చెప్పించింది. ఆ స్కానింగ్ కూడా ఫేక్ స్కానింగ్ రిపోర్టే అని చెప్తూ ఉంటుంది ధీరజ్కి. ఇక ఆ మాట విని మరి ఈ విషయం అమ్మకి చెప్పావా అని అడుగుతూ ఉంటాడు ధీరజ్. చెప్పాను, కానీ మీ అమ్మ మాత్రం నా మాట నమ్మలేదు. నీ మీద నిందపడింది కదా, ఏదో ఒకటి చెప్పి వల్లిని నా దృష్టిలో మళ్ళీ చెడ్డదాన్ని చేయడానికి నువ్వు ఇలా మళ్ళీ కొత్త నాటకం ఆడుతున్నావా అంటూ నా మీదే రివర్స్ అయ్యారు. సాక్ష్యాలతో సహా నా ముందు నిరూపించు, నేనే ఆ వల్లిని మెడపట్టుకుని బయటికి గెంటేస్తానన్నారు అని చెప్తూ ఉంటుంది నర్మద. ఇక నర్మద మాటలకి అప్పుడే ఇలా అంటూ ఉంటాడు ధీరజ్. ఏంటొదినా, అమ్మ కూడా వల్లి వదిన అసలు నిజస్వరూపం తెలిసి కూడా అలా మాట్లాడుతుందేంటి అని అడుగుతూ ఉంటే ధీరజ్, అది అత్తయ్య తప్పు కాదు, ఆ వల్లి అలా నటిస్తుంది. అందుకనే బిడ్డని కోల్పోయిన తల్లి బాధ ఎలా ఉంటుందో ఒక సాటిగా తల్లిగా తనకి తెలుసు కదా. అందుకని వల్లి అక్కని ఇంకా తను నమ్మి తనని ఇక నిజంగానే ప్రెగ్నెంట్ పోయి బాధపడుతుందేమో అని అత్తయ్య కూడా బాధపడుతున్నారంటుంది ప్రేమ. అవును ప్రేమ, నువ్వు కూడా చెప్పింది నిజమే. అత్తయ్య అదే దృష్టిలో ఉన్నారు. వల్లి అంతలా నటించేస్తుంది. ఏదో మంచిదానిలాగా మారిపోయి మళ్ళీ తిరిగి నాతో కూడా తను ఎంతో ఆనందంగా మాట్లాడుతుంది. నీ తప్పేమీ లేదు అని అన్నీ కూడా చెప్తుంది కదా అని అంటూ ఉంటుంది నర్మద. వదిన, నువ్వు అది ఆ మెరుపు తీగ ఈ హాస్పిటల్లో ఉంటుంది కదా డాక్టర్గా, మరి అక్కడికి వెళ్ళావా అని అడుగుతూ ఉంటే అసలు ఆ రోజు వేరే విలేజ్కి క్యాంపుకని డాక్టర్లందరూ వెళ్ళిపోయారట. అసలు హాస్పిటల్లో డాక్టర్లు కూడా లేరని అక్కడ ఉండే కరెస్పాండెంట్ గారు చెప్తున్నారు. ఈ హాస్పిటల్లో అలాంటిదేమీ జరగదమ్మా, నేను ఎంక్వైరీ చేస్తాను, మీరు కూడా ఎంక్వైరీ చెయ్యండి అని కూడా అతను అన్నాడు. అభాషను అయిన వ్యక్తి మీ వ్యక్తే కాబట్టి అటు కూడా మీరు విచారించండి అని అతను చెప్పాడు. ఆ మెరుపు తీగ కానీ దొరికిందంటే, ఆ మెరుపు తీగ దొరికితే వల్లి బండారం మొత్తం కూడా బయటపడిపోతుందని నర్మద చెప్తుంది. వదిన, మీరు అదే పనిలో ఉండండి, ఆ రోజు ఆటో గుద్దింది కదా, దాని సంగతి నేను తెలుస్తాను అని చెప్తూ ఉంటాడు ధీరజ్. అలా ముగ్గురు కూడా మూడు వైపులకి వెళ్ళి విచారణ అయితే చేస్తూ ఉంటారు. ఇంతలో ఇక ప్రేమ రీల్స్ అన్నీ కూడా తను డ్యాన్స్ ప్రోగ్రాం వస్తుందని యూట్యూబ్లో చూస్తూ ఉంటుంది. అలా చూస్తూ ఉండగా అనుకోకుండా మెరుపు తీగ రీల్ అయితే వస్తుంది యూట్యూబ్లో. అది చూసి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది ప్రేమ. ఇక షాక్ అయిపోతూ నర్మద దగ్గరికి వెళ్ళి అక్క అక్క ఇదిగో చూడు అంటూ ఆ మెరుపు తీగ చేసిన రీల్స్ అన్నీ కూడా చూపిస్తుంది. ఇది హాస్పిటల్లో పనిచేస్తుంది స్క్వీపర్గా, అంతే తప్ప ఇదేమీ డాక్టర్ కాదక్క అని అంటూ ఉంటే ఓహో, ఈ వల్లి వాళ్ళు దీనికి డబ్బులు ఇచ్చి డాక్టర్గా నటించేసి అక్కడ అభాషణైనట్టు భలే నాటకం ఆడారనమాట. ఆ రోజు ఇది ఫ్లోర్ మీద ఫెనాయిల్ వేసి బాగా రుద్దితో తలతలలాడుతూ ఉన్నట్టు, మొత్తం మురికిపోయినట్టు, కడుపులో ఉన్న బిడ్డ పోయిందంటూ ఆ రోజు శుభ్రత పరిశుభ్రత గురించి చెప్తూ ఉంటే నేను డాక్టర్ కదా ఆ మాత్రం చెప్తుందేమో అనుకున్నాను, కానీ ఇది అక్కడ శుభ్రం పరిశుభ్రం చేసేదని, అక్కడ బండలు కడిగి బాత్రూంలు కడిగేదని నేను అసలు కూడా ఊహించలేదు, నేను అసలు కూడా అనుకోలేదు అని అంటూ ఉంటే ఇక ఆ మాట విని చెప్తూ ఉంటుంది ప్రేమ. ఇప్పుడు ఏం చేద్దామక్క, ఇది అదే హాస్పిటల్లో పనిచేస్తున్నట్టుంది అని చెప్తూ ఉంటుంది ప్రేమ. మనం ఇప్పుడు ఏం చెయ్యాలో తెలుసా, నువ్వు వెళ్ళి అత్తయ్యని పిలుచుకురా అని చెప్తూ ఉంటుంది నర్మద. సరే అయితే నేను నువ్వు చెప్పినట్టే అత్తయ్యని తీసుకొస్తాను బయటికి, నువ్వు ఎవరికి తెలియకుండా హాస్పిటల్కి వెళ్ళు అని ప్రేమ అయితే చెప్తుంది. తర్వాత ప్రేమ వేదవతి దగ్గరికి వచ్చి అత్తయ్య, నేను గుడికి వెళ్ళాలి, నాకు తోడుగా మీరు వస్తారా అని అడుగుతుంది వేదవతిని. అదేంటి కొత్తగా అడుగుతున్నావు,
నువ్వు ఒక్కదానివే వెళ్తావు కదా అని అడుగుతూ ఉంటుంది వేదవతి. లేదత్తయ్య, మిమ్మల్ని కూడా గుడికి తీసుకొస్తానని అనుకున్నాను. ఇద్దరం కలిసి వెళ్దాము. చాలా రోజులైంది కదా వెళ్ళి అని అడుగుతుంది. సరే అయితే పద వెళ్దామని వేదవతి ఇక నా ప్రేమతో కలిసి బయలుదేరుతుంది. ఇంతలో నర్మద హాస్పిటల్ దగ్గరికి అయితే వస్తుంది. వచ్చిన తర్వాత అక్కడే పనిచేస్తున్న రిసెప్షన్లో ఉన్న నర్సుని రీల్స్ చూపించి ఈ అమ్మాయి పేరేంటి అని అడుగుతూ ఉంటే ఈ అమ్మాయి పేరు చిత్ర అని అంటూ ఉంటుంది. అవును, ఈ అమ్మాయి ఎక్కడుంది అని అనగానే అదిగో అక్కడే చూడండి, ఎప్పుడు రీల్స్ చేస్తూనే ఉంటుంది, ఎప్పుడు మేనేజ్మెంట్తో తిట్టించుకుంటూనే ఉంటుంది, ఇప్పుడు కూడా ఫ్లోర్ తుడుస్తూ ఎలాగ రీల్స్ చేస్తుందో అని అంటూ చూపిస్తుంది. అలా చూపించగానే ఇక అమ్మాయిని చూసి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది నర్మద. ఓసి, నువ్విక్కడే ఉన్నావా? ఈ రోజుతో నీ చేత నాటకం ఆడిచ్చిన ఆ వల్లి బండారం మొత్తం బయటపడిపోతుంది. నిన్ను ఇప్పుడు మా అత్తయ్య ఎలా చితకబోతుందో చూడు వచ్చి అని అంటూ ఉంటుంది నర్మద. తర్వాత ఇక ప్రేమ వేదవతిని తీసుకొని ఆటోలో హాస్పిటల్ దగ్గరికి అయితే వస్తుంది. వచ్చిన తర్వాత అప్పుడే ఇక వేదవతి గుడికని చెప్పి హాస్పిటల్కి తీసుకొచ్చావేంటే అని అడుగుతూ ఉంటే పదత్తయ్య, నీకు అక్కడ ఒక నిజం చూపించాలి అని చెప్తుంది ప్రేమ. అప్పుడే ఇక ప్రేమ లోపలికి వేదవతిని తీసుకురాగానే ఇక నర్మద అయితే హాస్పిటల్లో కనిపిస్తుంది వేదవతికి. ఇదేంటి ఇక్కడుంది అని అడుగుతూ ఉంటే సాక్ష్యాలతో సహా మీ పెద్ద కోడలి బండారం మొత్తం బయట పట్టాలని, అప్పుడు తమ చేత్తోనే బయటికి గెంటేస్తారని చెప్పారు కదా, అందుకనే సాక్ష్యాలతో సహానే బయట పెడదామని నేను మిమ్మల్ని రమ్మన్నాను. పదండి, సాక్ష్యాలు చూపిస్తాను అని దూరం నుంచి ఇక మెరుపు తీగని చూపిస్తుంది నర్మద. ఆ రోజు వల్లికి అబార్షన్ చేసిన డాక్టర్ చెప్పింది కదా, తను ఆటో గుద్దడం వల్ల కింద పడిపోయి అబార్షన్ అయ్యిందని. అదిగో ఆ డాక్టర్ చూడండి, అక్కడ నేలని తుడుస్తుంది అని అంటూ చూపిస్తుంది. ఇక డాక్టరుగా వేషం వేసుకున్న ఆ మెరుపు తీగని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది వేదవతి. అదేంటి, ఈ అమ్మాయి ఇలా డాక్టర్ కాదా, ఇక్కడ ఇలా తుడుస్తుందేంటి అని అంటూ ఉంటే తను డాక్టర్ కాదు, ఇక్కడ స్వీపర్గా పని చేస్తూనే ఆ రోజు వల్లి వాళ్ళ అమ్మ దీని చేత నాటకం ఆడించింది. కావాల్సుంటే మీకు సాక్ష్యాలు చూపించమన్నారు కదా అని ఇక డాక్టర్ గారిని పిలుస్తుంది. కరస్పాండెంట్ మేనేజ్మెంట్ చేసే ఆ డాక్టర్ని పిలుస్తుంది. పిలిచి, డాక్టర్, ఆ రోజు అదిగో ఆ అమ్మాయి డాక్టర్ వేషంలో అబార్షన్ అయ్యిందంటూ మా ఇంట్లో ఒక అమ్మాయిని తీసుకొస్తే అబార్షన్ అయ్యిందని చెప్పింది అని చూపిస్తారు మెరుపు తీగని. ఏంటి, తను రీల్స్ చేస్తూ ఉంటుంది, ఇక్కడ తను బాత్రూమ్లు కడగడం, ఫ్లోర్ తుడవడం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటుంది, తను డాక్టర్ ఏంటి అని అంటూ ఉంటాడు. ఇక దగ్గరికి అయితే వెళ్తారు అందరూ కూడా. దగ్గరికి వెళ్ళిన తర్వాత మెరుపు తీగ అని ఒక్కసారి పిలవగానే వెనక్కి తిరుగుతుంది. వెనక్కి తిరిగిన తర్వాత నర్మదని, వేదవతిని, ప్రేమని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది. ఇదేంటి వీళ్ళు ఇక్కడికి వచ్చారు అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుండగా, ఆగండి డాక్టర్, ఎక్కడికి వెళ్తున్నారు? ఆ రోజు మా అక్కకి అబార్షన్ అయిందని చెప్పారు కదా, మరి మా అక్కకి ఇప్పుడు అన్నీ పెట్టొచ్చంటారా అని అడుగుతూ ఉంటుంది. ఏంటి, ఎవరిని పట్టుకొని ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేనేంటి డాక్టర్నేంటి, చూస్తున్నావు కదా నేను ఇక్కడ శుభ్రం చేసేదాన్ని అని చెప్తూ ఉంటే అప్పుడే వేదవతి మెరుపు తీగ చంప పగలగొడుతుంది. నిజం చెప్పవు, ఆ రోజు నువ్వే కదా నా కోడలికి అబార్షన్ అయిందని చెప్పావు అని అనగానే, ఏంటి ఇలాంటి నాటకాలు కూడా ఇస్తున్నావా? హాస్పిటల్లో ఆ రోజు మేమందరం క్యాంపుకి వెళ్ళినప్పుడు ఈ నాటకాలన్నీ వేసావన్నమాట అని అంటూ ఉంటాడు అతను. సార్, అదేం కాదు సార్, అది వాళ్ళు వచ్చి నాకు డబ్బులు ఇచ్చారు, ఇలా డాక్టర్గా నాటకం ఆడమని, వాళ్ళ కూతురికి అబార్షన్ అయిందని అబద్ధం చెప్పమని నాకు డబ్బులు ఇస్తే నేను అలా అబద్ధం చెప్పాను సార్, అంతే తప్ప నాకేం తెలీదు అని నిజాన్ని బయట పెట్టేస్తుంది. అప్పుడే నర్మద వేదవతితో ఇలా అంటుంది, విన్నారు కదా, మీ కోడలు నిజంగానే ప్రెగ్నెంట్ పోయి ఏడుస్తుందని, నేనే ప్రెగ్నెంట్ పోగొట్టానని నన్ను అపార్థం చేసుకొని చంపదెబ్బ కొట్టి నానా మాటలు అన్నారు కదా, మరి ఇప్పుడేమంటారు అని అంటూ ఉంటే అప్పుడే ఇక వేదవతి ఏమీ మాట్లాడకుండా ఇక ఇంటికైతే వెళ్తుంది. వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక సోఫాలో కూర్చొని ఉన్న వల్లిని పైకి లేవే అని అంటూ పైకి లేవమని చెప్తుంది. అప్పుడే ఇక వల్లి ఏంటత్తయ్యా అని అంటూ ఉండగా,
వల్లి చెంప పగలగొడుతుంది. ఒక్కసారి అందరూ షాక్ అయిపోతూ ఉంటారు. బుజ్జమ్మ, నీకేమన్నా పిచ్చి పట్టిందా? అబాస్నైన పిల్లని పట్టుకుని అలా కొడుతున్నావు అని అడుగుతూ ఉంటాడు రామరాజు. అసలు దీనికి కడుపంటూ ఉంటేనే కదండి అబార్షన్ అవ్వడానికి. దీనికి కడుపు లేదో, కడుపని చెప్పి నాటకమాడి ఒక డాక్టర్ చేత అబద్ధం చెప్పించి మరొక అక్కడ హాస్పిటల్లో క్లీనింగ్ చేసేదాన్ని డాక్టర్ వేషం వేయించి అబార్షన్ అని చెప్పి అబద్ధం చెప్పారు అని అంటూ నిజాన్ని బయట పెడుతుంది వేదవతి. అది విని రామరాజు షాక్ అయిపోతూ ఉంటాడు. ఇక వల్లి, అత్తయ్య, మీరేదో పొరపాటు పడి ఎవరో చెప్పిన మాటలు విని అలా అనుకుంటున్నారు. నేను ఎటువంటి అబద్ధం ఆడలేదత్తయ్య అంటుంది వల్లి. మరి ఇంకో చంప పగలగొడుతుంది. ఈసారి అబద్ధాలు చెప్పావంటే నీ గొంతు నులిమి చంపేసి నేను జైలుకి వెళ్తాను అని వేదవతి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? ఇప్పుడు వల్లి నిజస్వరూపం తెలుసుకున్న రామరాజు ఏం చేయబోతున్నాడు, అసలు ఏం జరగబోతుందనేది రాబోయే కథలో తెలుసుకుందాం. వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి.